లే కేశవ పుష్ప మాదిరి ఉన్నానా? అడక్కి తిరిగారు మాదిరిగా కనబడుతున్నావు. మొత్తం శిఖావత్ గారు పని చేస్తున్నారా? అరే శిఖావత్, పోయేలోడు పోతా ఉండేది, వచ్చే దుడ్డు వస్తా ఉంటది, కానీ నీకు రూపాయి కూడా ఉండదా? నీ దగ్గర ఉందా? లేదే. మరి వానికేంటికి వారికి ఇచ్చేదే? సరే మాట్లాడు. పార్టీ లేదా పుష్ప? నా దగ్గర రూపాయి లేదు, నీకే నీకు తెచ్చిచ్చే పార్టీ? ఈ ఎండకి ఎరుపు చెట్లు ఎండిపోతున్నాయి. ఒకటి తక్కువైంది. ఒరే శిఖావత్ సార్, నా కొడుక పెట్రా ఫోన్ పెట్రా. ఇప్పుడు కూడా విని సార్ అనాలంట. సారు ఏమైందిరా? అరే మచ్చా, ఈ విధంగా గొడవ ఆడుకుంటా పోతే ఎరుపు బిజినెస్ ఎలా రా? తగ్గేదేలే. పంది మాదిరిగా తింటే యారు తగ్గుతావా? ఏంటి బ్రో అంత మాట అన్నావు? నా భోజనం కూడా నువ్వే మెక్కుతుంటే యారు తగ్గుతావా? డాక్టర్ ఎన్నికితే చెప్పినాను మెల్లగా తినమని. అరే కేశవ, నేను ఎక్కువగా తిని హ్యాపీగా ఉండేది నీకు ఇష్టం లేదు కదా? ఎందుకు నచ్చుతుంది? ఇక్కడ నేను పస్తులుంటే. అరే కేశవ, నువ్వు బావోనివే. పుష్పలోకి త్రిబులర్ ఎలా వచ్చింది? ఎందుకు రాకూడదు? వాళ్ళంతా చెడ్డి దోస్తే. ఏంటి సార్ అది? వాళ్ళంతా చెడ్డి దోస్తే. సరే మనము శ్రీవల్లి దగ్గర పదం పద. ఇంకా దరిద్రం ఒకటి. పదాం పద. మచ్చా, నీకు ఈ మధ్యలో శ్రీవల్లి మీద ప్రేమ ఎక్కువైపోతున్నదిరా. నా శ్రీవల్లి కళ్ళలో కూడా మర్చిపోలేదు నేను అందం మరదని. అందుకే కదా కుక్కలు కూడా పారిపోతున్నాయే. శ్రీవల్లి, మీ చిరునవ్వు, మీ నడక, వావ్ నైస్. ఒరే కేశవ, శ్రీవల్లి చూస్తుంది లేదా? చూసి చెప్పరా. లేదు మచ్చా, గడ్డి పిక్కుంటున్నది. హ్యాపీగా ఉండేది నీకు ఇష్టం లేదు కదా? ఏం మచ్చా అంత మాట అనేసినావా? లేకపోతే చూస్తోందని అబద్ధం చెప్పేది కదా? ఈసారి చెప్తాను మచ్చా. ఒరే కేశవ, చూస్తాను లేదు చూసి చెప్పరా. అదే పనిగా ఆశగా చూస్తున్నది మచ్చా. నిన్ను కాదు, గడ్డిని. ఇట్టంతా కాదు, 1000 రూపాయలు పూజ ప్లాన్ చేయి. అక్కడ మూతి చూసినావా? చేతబడిదా చేయాలా? సాతుబడా ఆల్రెడీ ఎవరో చేసేసినట్లే ఉన్నది. అదెట్టు చెప్తావా? సాతబడి చేస్తేనే మూతి అదే మాదిరిగా అయ్యేది. సరే, దుడ్డుకి ముద్దుస్తుందేమో అడిగిల్లో. ఇదే ఇప్పుడే పోతాను మచ్చా. అదే అదే శ్రీవల్ల ఒరిజినల్ పేరు వచ్చేసింది. సరే ఎందుకు వచ్చినావు చెప్పు. అదిగో కనబడుతున్నాడు మా వాడా. అదే దిష్టి బొమ్మ మాదిరి ఉండారు. చెప్పు చెప్పు. మా వాడికి ముద్దు కావాలంట. ఇష్టం లేకపోతే వదిలే. నేను ఇంతవరకు ఎవరు ముద్దు అడగలేదా? వేస్ కట్ వాల్యూ. ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోకూడదు. ఇస్తానులే కానీ డబ్బులు ఖర్చు అవుతుంది. ఎంత? మరి ఎక్కువ చెప్పినామనుకో వెళ్ళిపోతారు. లేక లేక వచ్చినారు. అవకాశం అస్సలు వదులుకోకూడదు. ఎవరికో చెప్దామా? వెళ్ళిపోతారు. 20 చెప్దాం. 20. 20,000 మాకు గిట్టపాటు అవ్వదు, మేము పోతున్నాం. ఎట్లా 20,000 అన్నారా? 20 రూపాయలు చెప్తే పరుపోతుంది. 10,000 అన్నా చెప్తాం. ఆలోచించిన నా అందాన్ని మీరు కొనలేరు. లాస్ట్ 10,000 అన్నా ఇవ్వండి. 10,000 పాస్ అయిన పనులకి ఏం 10,000? నేనే వచ్చి ఇచ్చేదా ముద్ద. ఇదోత్ర ముద్దు పదం పదరా. పురుగులు పట్టి చేస్తావురా నా కొడక. మంచి చేస్తా నా కొడక. నువ్వు రే నాశనం అయిపోతావురా.